జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయకపు జనాలపై పాకిస్తాన్ ఉగ్రమూకలు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జైశంకర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ జైశంకర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మానవాహారం చేపట్టి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. అమాయకపు జనాలను బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిచర్య చేపట్టి బదులివ్వాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జయశంకర్ వాకర్ ఆధ్వర్యంలో మన కాశ్మీర్లో ఇలా ఎన్కౌంటర్ అయిన వాళ్ళ విషయంలో ర్యాలీ చేయడం జరిగింది. ఇలా మన తీవ్రవాద వ్యవస్థ మన భారతదేశంలో పాకిస్తాన్లో చొరబడి మన పర్యాటకులను విపరీతంగా కాల్చి మతపరంగా కూడా అసలు హిందువా ముస్లిమా అని తెలుసుకొని కూడా మన హిందువులను కాల్చడం జరిగింది. దాని విషయంలో నిరసన చేసి మన భారతదేశానికి కూడా చొరబడతాలను అరికట్టాలని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇలా తీవ్రవాద వ్యవస్థ మన భారతదేశంలో చాలా ఉంది. ఆ తీవ్ర వ్యవస్థ మొత్తం నశించాలి. మన భారతీయులు స్వచ్ఛంగా బతకాలంటే తీవ్రవాద వ్యవస్థ మొత్తము నశించాలి. దాని విషయంలో మా భూపాలపల్లి వాకర్ అసోసియేషన్ తరఫున మేము ఖండిస్తున్నాం. మాకు ప్రేరేపిత ఉగ్రవాదులారా అమాయకులైనటువంటి పర్యాటకులను హింసించి చంపడం అనేది సహేతుకమైనటువంటి కాదు. కావున మన భారత ప్రభుత్వం కూడా వాళ్లకు చర్యకు ప్రతిచర్యగా ఉగ్రవాదాన్ని కుదముట్టించాలని చెప్పని దీనికంటే కూడా హిందువులంతా కూడా సంఘటితంగా ఉండి మనమంతా మన ఐక్యతను చాటుకొని ఈ ఉగ్రవాదాన్ని అంతమంది ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం కూడా మనకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి మన పర్యాటకను అభివృద్ధి చేసే విధంగా, నమ్మకం కలిగించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పని కోరుకుంటూ నిన్న జరిగినటువంటి కాశ్మీర్లో మరి పర్యాటకులను పాకిస్తాన్ గుండాల లాంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చుట్టబడి మరి ఈరోజు అక్కడ పర్యాటకులు విచ్చలవిడిగా కాల్చి చంపి మరి మతం పేరున మతంని ఇది ఏ మతం అని అడిగి కూడా విచ్చలవిడిగా కాల్చి చంపినారు. అలాంటి గుండాలను ఉగ్రవాదులను ఉపేక్షించే ప్రసక్తి లేదు. మరి మన భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి మతానికి ప్రతి కులానికి సంబంధించిన అన్ని మతాలకు సంబంధించిన వారు కూడా ఈ భారతదేశంలో బ్రతుకుతా ఉన్నారు. కానీ హిందువులు ఏనాడు కూడా వేరే మతాలపైన దాడులు చేయలేదు. మరి ఈ ఉగ్రవాదులు మన మతం మీద దాడి చేస్తూ మన మతాలను విభిన్నం చేసే ప్రయత్నంగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మరి అలా ప్రభుత్వాలు ఏమున్నా కానీ మరి మన దేశంలో మన రాష్ట్రంలో సెక్యులరిజం అని ఒక సెక్యులరిజం అనే పదంతో మన మతాన్ని అంతా కించపరిచే విధంగా చేస్తున్నారు. కాబట్టి మరి అందరూ కూడా సెక్యులర్ అన్నప్పుడు వాళ్ళు కూడా సంయమనం పాటించి మనం కూడా అందరం ఒకే సమానులుగా భావించాలి. అలాంటి తరుణం లేదు. మరి ఉగ్రవాదులు విపరీతంగా చెలరేగి విచ్చలవిడిగి చేస్తూ ఉన్నారు, బాంబు దాడులు అవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొని ఉగ్రవాదులను అంతమొందించే వరకు కూడా మన హిందువులమంతా ఐక్యతగా ఉండి మన హిందూ మతాన్ని చాటుకునే విధంగా హిందూ మతం వర్ధిల్లాలి. భారతదేశంలో సుందరమైనటువంటి ప్రదేశమైనటువంటి కాశ్మీర్లో పర్యటిస్తున్నటువంటి పర్యాటకులు మరియు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి పర్యాటకుల మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో అమాయకులైనటువంటి ప్రజలను బలిగొన్నారు. ఈ యొక్క చర్యకు ప్రతిచర్యగా మన యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద వ్యవస్థను మొత్తం నాశనం చేయాలని భూపాలపల్లి జయశంకర్ అసోసియేషన్, వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క వాకర్స్ అందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క చర్యకు ప్రతిచర్యగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా ఏరివేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పార్క్ భూపాలపల్లి నుంచి నిరసనగా తెలియజేస్తూ నిన్న విచక్షణ రహితంగా హిందువుల మీద దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి వాళ్ళ పేరు పిలుచుకుంటా హిందువులు అని చెప్పేసి మరియు పాకిస్తాన్ గుండాలారా హిందువులు అంటే మీకు అంత ఎందుకు? ఖబర్దార్, హిందువులు తలుచుకుంటే మీరు ఎక్కడుంటారో మీరు ఆలోచించండి. ప్రభుత్వం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని ఈ అల్ప ఉగ్రవాదుల్ని నాశనం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.